గుడ్ మార్నింగ్ తెలంగాణ. మార్నింగ్ డిబేట్కు స్వాగతం. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం దేశంలో ఇక నీట్ వ్యవహారం, పేపర్ లీకేజ్ వ్యవహారం మాత్రం పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతా ఉంది. ఒక పరీక్ష నిర్వహించడంలో జరిగిన తప్పు దేశంలో 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును చీకటిమయం చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్ష మాత్రం లీక్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతా ఉంది. ఇక నీట్ ఫలితాల్లో ఏకంగా 67 మందికి మొదటి ర్యాంక్ రావడం, అదేవిధంగా వీరిలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 7 ఉండడం కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇక ఇదే నేపథ్యంలో నీట్ పరీక్షకు సంబంధించి ఇక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ పేపర్ మరొకసారి రద్దు చేయాలి, మరొకసారి నిర్వహించాలంటూ కూడా అనేక మంది రోడ్ల మీదకి వస్తున్న సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి అయితే సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారు కొంతమంది నిరుద్యోగులు. మొత్తానికి ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు. ఇక దత్తాత్రేయ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి చరణ్ యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రాజు నేత గారు. ఇక ముగ్గురికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మొదటగా బీజేపీ పార్టీ, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ప్రధానంగా మీరు చెప్పండి, ఇప్పటికీ దాదాపు చాలా మంది విద్యార్థులు సంవత్సరం అంతా కష్టపడి ఇక లక్షలాది రూపాయలు వెచ్చించి కూడా నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో పిల్లల భవిష్యత్తును కాలరాసే విధంగా పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఇక ఇది జరగడం చాలా దురదృష్టకరమని అందరము భావించవచ్చు. దీంతో పాటు ఈ వివాదం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని చర్యలు తీసుకుంది. నిన్ననే ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసింది, దాని తర్వాత ఖచ్చితంగా పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఇక ఎవరు దోషులున్నా కూడా ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ చర్యకు సంబంధించి, కేంద్రం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సరి అయిన దిశలో ఉన్నాయని మీరు భావిస్తున్నారా బీజేపీ పార్టీ నుండి? రాజు గారు చెప్పండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రోజు నిజంగా దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ తర్వాత నెట్ ఎగ్జామ్ సంబంధించి ఏదైతే పరీక్షలను రద్దు చేయడం జరిగిందో ఇది చాలా దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా దీన్ని తప్పుపడతా ఉన్నాము. ఖచ్చితంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగే రకంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో, పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన దోషులు ఉన్నారో వాళ్ళ మీద ఆల్రెడీ చర్యలు స్టార్ట్ అయినాయి. బీహారు, జార్ఖండ్, తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఏ రాష్ట్రాలలో ఈ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి లింకులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత ఈ ఎన్టీఏ డైరెక్టర్ ఆయనను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సిబిఐ దర్యాప్తు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఎందుకంటే లక్షలాది మంది జీవితాలతో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి తప్పకుండా దీని మీద దిద్దుబాటు చర్యలను చేపట్టినాము. ఏ విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈ రోజు మూడోసారి అధికారంలో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో ఎన్నికల కంటే ముందు గత మార్చి నెలలో ఇలాగే పేపర్ లీకేజ్ జరిగింది. ఇలాంటి పేపర్ లీకేజ్ ఘటనలో పోరాడి నేను 16 రోజులు జైలుకు పోయినటువంటి వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల కోసం గత 15 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి ఉద్యమకారులుగా ఆ బాధలు, కన్నీళ్లు, కష్టాలు తెలిసిన వ్యక్తులం కాబట్టి 100% దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు. 100% పేపర్ లీకేజ్ ఘటనకు వెనకాల ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఏ పొలిటికల్ లీడర్లు వాళ్ళకు సపోర్ట్ చేసినా కూడా తప్పకుండా వాళ్ళను శిక్షించి తీరుతాం. వాళ్ళకు తగిన శిక్ష పడేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిద్రపోదు. ఎందుకంటే మీకు తెలుసు, గత 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఎక్కడ కూడా అవినీతి మరక అంటకుండా పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. కొంతమంది కావాలని, కొంతమంది రాజకీయ పార్టీలు కానీ లేకపోతే బయట ఉన్నటువంటి వ్యక్తులు పదే మా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఒక్క అవినీతి మరక కూడా అంటకుండా పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కాబట్టి అలాంటి వ్యక్తి, నికార్స్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు మూడోసారి ప్రధానమంత్రిగా వచ్చారు కాబట్టి 100% ఈ నెట్ వ్యవహారంలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దానికి సంబంధించి ఆల్రెడీ దిద్దుబాటు చర్యలకు సంబంధించినటువంటి ఇస్రో మాజీ చైర్మన్ ఎవరైతే రాధాకృష్ణన్ గారు ఉన్నారో వారితో పాటు మరింత మందిని నిపుణులతోనే ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ ఘటన వెనకాల ఉన్నటువంటి ఆధారాలను వెలికి తీయాలి. రాజు గారు, దోషులను మాత్రమే శిక్షిస్తే సరిపోతుందా?
అసలు విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుందని, ఎందుకంటే ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడికి వచ్చారు, మీరు ఇంతకుముందే చెప్తున్నట్టు నిజంగానే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారాలపైన అంటే గతంలో జరిగిన అనేక ఇష్యూస్ పైన మీరు ఫైట్ చేసిన సందర్భం నిజంగా అంటే కేంద్రంలో మీరు ఉన్నారు, పార్టీలో ఉన్నారు అనేది విషయం పక్కన పెడితే విద్యార్థుల విషయంలో ప్రధానంగా మీ మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ యొక్క ఎవరైతే దోషులను శిక్షించడమే సరిపోతుందా, అసలు విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నేను అదే చెప్తున్నానండి ప్రశాంత్ గారు. ఇప్పుడు ఈ రోజు ఘటన జరగడానికి కారణాలు ఏంటివి, దాని వెనకాల ఎవరున్నారో వాళ్ళను కూపీలు ఆగితే డొంక కదిలినట్టు అందరి యొక్క చిట్టాలు తీస్తా ఉన్నాము. ఎక్కడెక్కడైతే ఈ లీకేజీకి సంబంధించినటువంటి లింకులు ఉన్నాయో వాళ్ళని కూడా శిక్షించేందుకు, వాళ్ళ మీద కేసులు పెట్టి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు జరిగినటువంటి నష్టం గురించి మాట్లాడితే మీరు ఈరోజు నిజంగా ఎన్టీఏ గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు ఈ 1560 మందికి దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ కేంద్రాలలో గ్రేస్ మార్కుల పేరిట ఎందుకు కేటాయించింది? ఈ గ్రేస్ మార్కులు కేటాయించడం ద్వారా వాళ్ళకి ర్యాంకులు ఎక్కువ వచ్చాయని, ఒకే సెంటర్ లో 60 మందికి ఎక్కువ మార్కులు రావడం జరిగిందని, తద్వారా నీటు ఫలితాలలో వాళ్ళకు మంచి ర్యాంకులు రావడం జరిగిందని చెప్పారు. ఇంకకు గతంలో మన స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ జరిగినటువంటి పరీక్షలలో మనం ఒకసారి గమనిస్తే, అయా ఒక సెంటర్ లో మీరు ఎగ్జామ్ పేపర్లు ఇచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా తప్పిదాలు జరిగితే ఒకవేళ సమయం ఆలస్యం కారణంగా వాళ్ళకి పేపర్ ఆలస్యంగా ఇచ్చినటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఏం చేస్తారు, ఏ సెంటర్ లో అయినా కానీ వాళ్ళకి ఎగ్జామ్ కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భాల్లో మరింత సమయాన్ని ఇచ్చి వాళ్ళకు పరీక్షను కేంద్రంలోనే ఉంచి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. కానీ ఎన్టీఏ అధికారులు ఎవరైతే ఈ పరీక్ష కేంద్రాలలో ఎక్కడెక్కడైతే ఈ 1560 మందికి గ్రేస్ మార్కులు కేటాయించినటువంటి ఘటన ఉందో, ఘటనలో వాళ్ళకు అధికారులకు తెలిసి చేశారో తెలియక చేశారో కానీ గ్రేస్ మార్కులు కేటాయించడం అనేది అది చాలా పెద్ద తప్పు చేయడం జరిగింది. దాన్ని మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం. అధికారులు వాళ్ళకు తెలియక చేసినటువంటిదా తెలిసి చేసినట్టు ఆ ఘటనను కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. తద్వారానే ఈరోజు పేపరు ఆలస్యంగా ఇవ్వడం కారణంగా వాళ్లకు మార్కులు కలుపుతున్నామని ఎన్టీఏ ప్రకటించినటువంటి సంఘటన ద్వారా ఈ రోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఎందుకంటే ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ కావాలంటే నీట్ లో మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుందనేటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి చాలా కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులు దాంట్లో ఉంటారు. ఇంకొకటి, వాళ్ళు ఆ సబ్జెక్టులో నిష్ణాతులైన వాళ్ళను మంచి అవగాహన పట్టు సాధించిన వాళ్ళకు మాత్రమే ఎంబీబీఎస్ చేసేటువంటి అర్హత ఉంటుంది. ఇట్లా దొడ్డిదారిన వెనుక డోర్ నుంచి పేపర్లు కొనుక్కొని రాసేటువంటి వారికి ఎక్కడ కూడా స్థానం లేకుండా చేసేటువంటి బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి. ఇది దేశానికి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి డాక్టర్లను తయారు చేసేటువంటి నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల మీద 100కు 100% వెనుకడుగు వేయకుండా అందరికీ శిక్షలు పడేటట్లు చేస్తుంది. శిక్షలు పడడమే కాదు, భవిష్యత్తులో వాళ్ళు ఏ పరీక్ష కూడా రాయకుండా వాళ్ళను పోర్టల్లో డిస్క్వాలిఫై చేసే రకం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం మేము. రైట్. ఇక దత్తాత్రేయ గారు, నిజంగానే విద్యార్థులు అంటే ఒక్క మార్కు తక్కువ వచ్చిందని కూడా చాలా సందర్భాల్లో చూసాము, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనబడ్డది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 67 మందికి ఇక మొదటి ర్యాంక్ రావడం, అదేవిధంగా ఇందులో 7గురు ఒకే పరీక్ష సెంటర్లో రాయడం, అసలు ఇది ఎట్లా చూస్తారు? అసలు దీని వ్యవహారాన్ని అంతా ఎట్లా చూస్తారు మీరు? దేశవ్యాప్తంగా ఏ పోటీ పరీక్షకైనా కూడా నాణ్యమైనటువంటి పరీక్షా విధానంతో నిర్వహించాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పైన ఉంటుందండి. ప్రభుత్వాన్ని ప్రజలు ఏరికోరి ఎన్నుకొని అధికారంలో కూర్చోబెడితే తాపల కాసేవాడే కాటు వేసినట్టుగా ఇవాళ పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా మోడీ గారు అధికారంలో ఉన్నటువంటి 2014 నుంచి 2023 వరకు బీజేపీ పాలిత 7 రాష్ట్రాలలో ముఖ్యంగా 7 సంవత్సరాలలో 70 పరీక్షా పేపర్లు లీక్ అవ్వడం. వివిధ రాష్ట్రాలు, గుజరాత్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఉద్యోగం కావచ్చు, రాజస్థాన్ లో జేఏఓ ఉద్యోగాలు కావచ్చు, బీజేపీ బీహార్ లో సంబంధించినటువంటి మన యూపీఎస్సీ లాంటి స్థాయి ఉద్యోగాలు, జేఏఓ ఉద్యోగాలు, ఇట్లా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉద్యోగాలు సాధించే 70 పరీక్షా పేపర్లు లీక్ అవ్వడం వల్ల
అవినీతి లేకపోతే పరీక్షలపై ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలను ధారాళంగా వాళ్ళు అమ్ముకుంటున్నటువంటి తీరు కావచ్చు స్పష్టమవుతాం. ఇంకోటి ఏంటంటే వైద్య విద్యా విధానం అనేటువంటిది మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పరీక్షా పేపర్ లీక్ అవ్వడం, నీట్ పేపర్ లీక్ అవ్వడం, రద్దు అవ్వడం అనేటువంటిది ఇది 3వసారి అండి. 2015లో ఒకసారి, 2018లో ఒకసారి, ఇవాళ 2023లో మరోసారి. దీని వెనకాల మొత్తం కూడా కేవలం మనము బీజేపీ అనేటువంటిది ఏదో మాకు తెలియని వ్యక్తులు లేకపోతే కుట్రతో చేసిన అనడానికి లేదండి. చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో మాట్లాడుతా ఉన్నా. బీజేపీ పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తులు, బీజేపీ పార్టీ అనుబంధ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ లాంటివి, విశ్వ హిందూ పరిషత్ లాంటి, ఏబీవీపీ లాంటి సంస్థల్లో పనిచేసి వివిధ స్థాయిల్లో ఇప్పుడు హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అనేటువంటి ఒక సంస్థ గుజరాత్ లో ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా దగ్గరుండి వారం రోజుల ముందే ఈ పరీక్ష పేపర్ ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని, ముఖ్యంగా బీహార్ అనేటువంటి ప్రాంతంలో దేశవ్యాప్తంగా 4750 పరీక్ష కేంద్రాల్లో ఈ నీట్ పరీక్ష నిర్వహిస్తే కేవలం బీహార్ లో ఉన్నటువంటి ఒక ఇంటీరియర్ ప్రాంతాన్ని చూజ్ చేసుకొని కేవలం ట్రాన్స్పోర్టేషన్ లేని ప్రాంతాల్లో కూడా సెంటర్లు వేసి గుజరాత్, జార్ఖండ్, ఇట్లా బీహార్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో నుంచి కూడా కేవలం ఆ బీహార్ లో ఉన్నటువంటి ఒక 4-5 సెంటర్లోకి వెళ్లి అక్కడే ఎగ్జామ్స్ రాయడం. ఆ సెంటర్ లో నుంచే మనం మాట్లాడుకున్నట్టుగా 67 మందికి ఒకేసారి జాతీయ స్థాయిలో నంబర్ 1 ర్యాంక్ రావడం, నేషనల్ ర్యాంక్స్ రావడం. ఇంకొకటి, ఇప్పటి వరకు నిర్వహించినటువంటి నీట్ పరీక్షలో 2018లో ఒకే వ్యక్తికి 720/720 మార్క్స్ వచ్చాయండి. అట్లా 2018లో ఒక ఇద్దరికి, 2022లో ఒకరికి, కానీ 2023లో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే దీని వెనకాల పూర్తి స్థాయిలో ఇది నిర్వహించడం అనేటువంటి జరిగింది. దీని వెనకాల బీజేపీ నాయకుల హస్తం ఉంది. ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎంత వీక్ గా మాట్లాడుతూ ఉన్నారంటే, ఇవాళ ఇంత నష్టం జరిగి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మానసికంగా ఎంతో క్షోభలో ఉంటే దీన్ని తప్పును ఒప్పుకోవాల్సింది పోయి దొంగని దొంగ అన్నట్టుగా ఇతరుల మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరినైనా శిక్షిస్తామని అంటా ఉన్నారు. ఇవాళ ఎన్టీఏ చీఫ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చీఫ్ అయినటువంటి సుబత్ కుమార్ సింగ్ అనేటువంటి వ్యక్తి స్వయంగా తన స్వహస్తాలతో ఈ తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో సిబిఐ చాలా స్పష్టం చేస్తా ఉంది. దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా తవ్వినా కొద్ది ఆధారాలు బయటపడతా ఉంటే నివ్వెరపోయేటువంటి ఆధారాలు బయటపడతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి సీట్లు 1,09,000 అండి. ఈ ఎగ్జామ్ ని అపేర్ అయినటువంటిది 24 లక్షల మంది విద్యార్థులు అపేర్ అయితే ఒక సీటుకు 24 మంది పోటీ పడ్డారు. సో ఇక్కడ ఇంత తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్ గా తెలుగు రాష్ట్రాల్లో చాలా తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలని డాక్టర్లుగా చూడాలనేటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళని చిన్ననాటి నుంచే ఒక ఐఐటి జేఈ కావచ్చు, లేకపోతే మిగతా నేషనల్ స్థాయి పరీక్షలకు సన్నద్ధం చేయడంలో చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. సో అంత నిష్ఠగా, నిజాయితీగా, కమిట్మెంట్ తో చదివించినటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా చాలా మానసిక వేదనలో ఉన్నారు. పరీక్ష రద్దు చేయడము, ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడము, రీషెడ్యూల్ చేయడం అనేటువంటి దీనికి పరిష్కారం కాదు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలన్నింటినీ కూడా బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ తప్పిదం జరిగింది. గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది, బీహార్ లో బీజేపీ అలయన్స్ తో ప్రభుత్వం ఉంది. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఈ రాష్ట్రాలలోనే ఈ పేపర్ కి సంబంధించినటువంటి భాగోతం జరిగింది. ఇవాళ మహారాష్ట్రకు వ్యాపించింది. మహారాష్ట్రలో కూడా బీజేపీనే అలయన్స్ లో అధికారంలో ఉంది. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా బీజేపీ సెంటర్ గానే ఈ అన్యాయం జరిగింది. ఇది దేశం మొత్తం కూడా తలదించుకునేటువంటి చర్య. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఏదో ఈ బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులతో విచారణ జరపాల్సింది కాకుండా దీంట్లో స్వచ్ఛందంగా కొన్ని సంస్థల నుంచి, యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రైట్ ఓరియంటెడ్ బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి ప్రొఫెసర్లతోనే విచారణ చేపిస్తే దాంట్లో నిజాలు అనేటువంటివి బయటకు రావు, నిరుపేదలకు న్యాయం జరగదు. ఇంకొకటి, ఏదైతే ఇవాళ నీట్ యొక్క పీజీ పరీక్ష ఉందో, దాదాపుగా 2 లక్షల పైచిలకు విద్యార్థులు సర్జన్స్ గా కావాలని, లేకపోతే కార్డియాలజిస్ట్ అని, లేకపోతే పల్మనాలజిస్ట్ అని, న్యూరాలజిస్ట్ అని, ఇట్లా వాళ్ళు స్పెషలైజేషన్స్ కోసం చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తుల పరీక్షను ఇప్పటి వరకు 3 సార్లు వాయిదా వేయడం, అంటే దాన్ని పోస్ట్ పోన్ చేయడం, దాని వెనకాల అర్థం ఏందో స్పష్టం చేయకుండా, ఎందుకు వాయిదా వేస్తున్నామో చెప్పకుండా పదే పరీక్షను రద్దు చేస్తా ఉండడం అనేటువంటిది ఇది అనుమానాలకు తావిస్తా ఉంది. దీని వెనకాల ఖచ్చితంగా బట్టబయలైపోయింది కదండి. ఇవాళ గుజరాత్ లో, బీహార్ లో ఒక సెంటర్ లో ఎంత భయంకరంగా అంటే పరీక్ష పేపర్ ని బయటకు తీసుకొచ్చి
ఎవరైతే వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నారో ఒక వ్యక్తికి ఒక సీటు అంటే ఒక పేపర్ లీక్ చేస్తే 32 లక్షల రూపాయల ఒప్పందం చేసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు పేపర్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టించి ఆన్సర్స్ అన్ని పొందుపరుచుకున్న తర్వాత ఆ జిరాక్స్ పేపర్స్ తీసుకుపోయి ఒరిజినల్ పేపర్లను కాల్ చేసి జిరాక్స్ పేపర్లను తీసుకొని ఇంటికి పంపించారు. Yes. ఇది దీన్ని మొత్తం కూడా నడిపించింది ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటల్ బిహార్ వాజ్పేయి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అనేటువంటి సంస్థ దీని వెనకాల ఉండడం, దాంట్లో పూర్తి స్థాయిలో ఏబీవీపీ కావచ్చు లేకపోతే ఆర్ఎస్ఎస్ కావచ్చు, Yes. దానికి అనుబంధం అనేటువంటి మీరు బీజేపీ చేసే ఆరోపణలకు సంబంధించి రాజు నేత గారు చెప్తారు. మీరు చెప్పండి రాజు నేత గారు. ప్రధానంగా ఈరోజు దత్తాత్రేయ ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు. దాదాపు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి 70 పరీక్షా పత్రాలు లీక్ అయినాయి. ఇక ఈ పేపర్ వ్యవహారం మొత్తం వెనకాల ఉన్నదంతా బీజేపీ పార్టీ నాయకులే అంటూ కూడా ప్రధానంగా వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? ఈరోజు గతంలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ హయాంలో పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు ఏ రకంగా అరిగోసబడ్డారో మనం అందరు కూడా చూసినాం. అందులో ఫస్ట్ ఒక వ్యక్తికి సంబంధించి హనీ ట్రాప్ ద్వారా ఈరోజు పేపర్ లీకేజ్ అయిందని ఆ దుమారం చెలరేగితే అందులో భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడినటువంటి వ్యక్తులు మేము టిఎస్పిఎస్సి దగ్గర ధర్నా నిర్వహించి ఆ బోర్డును ధ్వంసం చేసి లోపలికి పోయి ఆ ఫర్నిచర్ ను ధ్వంసం చేసి ఈరోజు 50 లక్షల మంది విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసింది మేము. అందులో A4 గా నేనున్నాను. 16 రోజులు చెంచల్గూడ జైల్లో పోయినసారి ఉగాది పండుగ కూడా మేము ఫ్యామిలీస్ తో లేకుండా 16 రోజులు పేపర్ లీకేజీ అంశానికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు మమ్మల్ని జైల్లో పెట్టారు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను టిఆర్ఎస్ నాయకుల యొక్క పనితీరును. గతంలో మీ యొక్క తెలివి తక్కువతనం కారణంగా, మీ యొక్క చేతగానితనం కారణంగానే కదా ఈరోజు 50 లక్షల జీవితాలు అగమ్య గోచరణంగా తయారయ్యాయి. 50 లక్షల మంది కుటుంబాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ధ్వంసమైపోయినాయి కదా, ఛిద్రమైపోయినాయి కదా వాళ్ళ కుటుంబాలు. వాళ్ళ కన్నీళ్ల గాథలు ఏ రకంగా ఉన్నాయో గతంలో మీరు పట్టించుకోలేదు కదా. అందుకే కదా మీ యొక్క అధికారం ఊడిపోయింది, మీ యొక్క గడిల పాలన అంతమైపోయింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక కారణ జన్ముడు, ఒక యుగ పురుషుడు ఈ రోజు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నాయి. ఒక్క అవినీతి మరక జరగకుండా ఈ రోజు కేంద్రంలో పరిపాలన చేస్తుంటే కేవలం బురద జల్లడం కోసం, లేకపోతే బట్ట కాల్చి మీద వేయడం కోసం తప్ప ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనపడడం లేదు. కాబట్టి 100% ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు గాని, ప్రధానమంత్రి గారు గాని దేశవ్యాప్తంగా జరిగినటువంటి అవకతవకల మీద చాలా క్లియర్ గా అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు. 100% ఇన్ కేసు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళని శిక్షించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ రోజు గతంలో ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, గతంలో మేమే కదా పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా పోరాటం చేసింది. ఈ ప్రభుత్వం మెడలు వంచింది. ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చరణ్ యాదవ్ గారు ఒక్కసారి చాలా ఉన్నారు. చరణ్ యాదవ్ గారికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి తర్వాత మీ దగ్గరకు వచ్చేసి చరణ్ యాదవ్ గారు చెప్పండి, పేపర్ లీకేజ్ బాధ్యులకు సంబంధించి శిక్షలు వేసినంత మాత్రాన ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందా? నిజంగా విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ప్రధానంగా జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లో ప్రధానంగా అవకతవకలు జరిగిన పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ పాల్పడని చెప్పేసి దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తా ఉంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి మౌనం వహిస్తా ఉన్నాడు. ఓన్లీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మాత్రమే స్పందించారు తప్ప ఈ దేశ ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు భరోసా ఇస్తారని చెప్పేసి జాతీయ స్థాయిలో నీట్ రాసినటువంటి విద్యార్థులంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఎందుకో ప్రధానమంత్రి గారు మౌనం వహిస్తూ ఈ దేశంలో మణిపూర్ అల్లరి జరిగినప్పుడు స్పందించరు. అదే కాకుండా దేశంలో పెద్ద ఎత్తున నీటి విషయంలో విద్యార్థులంతా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే కూడా ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు స్పందించలేదు. ఏదేమైనప్పటికీ కూడా
జాతీయ స్థాయిలో ప్రతిసారి ఏదో రకంగా ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా ఏదో ఒక రకంగా పేపర్ లీకులు జరుగుతా ఉన్నాయి కాబట్టి పేపర్ లీకుల విషయంలో ఖచ్చితంగా పారదర్శక విచారణ జరగాల్సిందే, దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అఖిలపక్ష సమావేశమో లేకపోతే ఇంకా వేరే రూపంలో ఏదైనా ఒకటి చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఏ ఎగ్జామ్ జరిగినా కూడా జాతీయ స్థాయిలో ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక పేపర్ లీక్లు జరుగుతా ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసిన గతంలో 10 సంవత్సరాల కాలంలో 13 పేపర్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈ పేపర్ లీకులు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా పేపర్ లీకులు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అదే గారు ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటాము. ఎందుకంటే చరణ్ యాదవ్ గారు ఎగ్జామ్స్ ప్రధానమంత్రి గారు మీరు చూడండి, ఎగ్జామ్స్ జరిగినప్పుడు మన్ కీ బాత్ లో వారి గురించి మాట్లాడుతా ఉన్నాడు, కానీ పేపర్ లీక్ అయినప్పుడు మన్ కీ బాత్ మరి ఏమైందో గుర్తు రావడం లేదు, అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు ఈ విషయం మీద స్పందించి ఖచ్చితంగా పారదర్శక విచారణ జరిగేటట్టు చూడాల్సిన అవసరం ప్రధానమంత్రి గారి మీద ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లా జరగకుండా గట్టి దీనికి సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా స్పందిస్తారని చెప్పేసి మేము భావిస్తాము. ప్రధానంగా చరణ్ యాదవ్ గారు వారు బీజేపీ వాళ్ళు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పరిపాలనలో ప్రధానంగా కుంభకోణాలు అదేవిధంగా పేపర్ లీకేజీలు అనేకం జరిగినాయి, ఇది మా ప్రభుత్వం పైన కావాలని బురద జల్లుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఇప్పుడు ఎవరి మీద బురద జరగాల్సిన అవసరం లేదు. మీరు పేపర్ ఓపెన్ చేస్తే నీటి విషయంలో జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రంలో ధర్నాలు జరుగుతా ఉన్నాయి. మీరు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నటువంటి బీహార్ లో జరుగుతా ఉన్నాయి, గుజరాత్ లో జరుగుతా ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ జరుగుతా ఉన్నాయి, మహారాష్ట్రలో స్పందిస్తా ఉన్నారు. అంతటా జాతీయ స్థాయిలో ఈ ఇష్యూ మీద జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉన్న అధికారుల రాష్ట్రాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాలు కావచ్చు, ఎన్డీఏ ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, అంత జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులతో రోడ్డు మీదకి వచ్చి పోట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చూస్తా ఉన్నారు, ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అవినీతి చేసిందని చెప్పినట్టు వ్యక్తులను కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయిన తర్వాత వారంతా ఏ విధంగా రాజ్యసభ పోయారో అందరూ చూసారు. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గారు మైనింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి చెప్పింది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి వ్యక్తులు కూడా రీసెంట్ గా మొన్న ఎంపీ ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ జాయిన్ చేసుకొని కర్ణాటకలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలవడానికి ఏ విధంగా వ్యూహరచన చేసారో అందరూ చూసారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏ కుంభకోణం చేసిన వ్యక్తులు కూడా వాళ్ళు పునితులు అయిపోతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఏకంగా అశోక్ చౌహాన్ గారికి రాజ్యసభ ఇచ్చిరు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీలో వచ్చిన సువేందర్ రెడ్డి గారికి అక్కడ పశ్చిమ బెంగాల్లో ఫ్లోర్ తయారు చేసారు. హేమంత్ బిశ్వా శర్మ గారి మీద అవినీతి ఆరోపణలు వారు ఏకంగా అస్సాం ముఖ్యమంత్రి అయిపోయారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో రాకముందు మాత్రమే వారు అవినీతి పరులు అవుతారు. అదే కాకుండా అజిత్ పవార్ 70,000 కోట్ల కుంభకోణం చేసిన చెప్పిండు, ఉరిదీయాలని చెప్పిండు ప్రధానమంత్రి గారు. అట్లాంటి ఎన్సీపీని తీసుకొచ్చి ఎన్డీఏలు కలుపుకొని వారికి ఆర్థిక శాఖ ఇచ్చినట్టే భారతీయ జనతా పార్టీ ఈ అవినీతి గురించి ఎంత మాట్లాడినా దేశంలో ప్రజలు విశ్వాసంలో తీసుకోరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాకముందు వారి మీద సిబిఐ ఈడీ ఇన్కమ్ పోతే కానీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ కేసులు ఏమైందో తెలియని పరిస్థితి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సువేంద్ర మన సీఎం రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా సుజనా చౌదరి గారి మీద కూడా ఈడీ సిబిఐ కేసులు అయినాయి. వారు భారతీయ జనతాలో పోయిన తర్వాత కేసులు ఏమైందో తెలియని పరిస్థితి. కాబట్టి దేశంలో ప్రజలంతా కూడా మనం చూసిరు. అందుకే భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, రాజకీయాల కోసం ఏదైనా చేస్తుందని చెప్పేసి దేశంలో ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థుల విషయాన్ని రాజకీయ కోణంలో చూడకుండా వారికి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా ప్రతిపక్షమైన అధికార పక్షం అందరూ కూర్చొని విద్యార్థులు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీగా పోరాటం చేస్తా ఉంది. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నిలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దత్తాత్రేయ గారు, ప్రధానంగా అంటే నీట్ వ్యవహారాన్ని అంటే దేశవ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం నిర్వహించడం పైన చాలా విమర్శలు వచ్చినాయి. ప్రత్యేకంగా మాకు వద్దే వద్దు అనేది కూడా తెర మీదకి తీసుకొచ్చిన అంశం. ఖచ్చితంగా మా లాంగ్వేజ్లోనే ఈ ఎగ్జామ్ జరగాలనేది, ఖచ్చితంగా మా రాష్ట్రాలలోనే జరగాలనేది ప్రధానంగా తీసుకొచ్చిన అంశం. ఇప్పుడు ఈ అంశం మరొకసారి తెర మీదకి వస్తున్న సందర్భం కనబడతా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఈ పరీక్షా విధానాన్ని మొత్తానికంటే ఈ వ్యవహారాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు యాక్చువల్ గా దేశవ్యాప్తంగా ఇప్పుడు కంప్యూటరైజ్డ్ మనం అందరం కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పోటీ పడుతున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ప్రిఫరబుల్ అండి.
కానీ ఈ బీజేపీ పార్టీకి ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడం ఇష్టం లేదండి. ఎందుకంటే తనను నమ్ముకొని కొన్ని ముఠాలు పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ జార్ఖండ్ లో అరెస్ట్ చేయబడేటువంటి వ్యక్తి బల్దేవ్ కుమార్ అండ్ సంజీవ్ కుమార్ అలియాస్ లూఠార్ ముకియా గ్యాంగ్ అని చెప్పేసి వీళ్ళకి పేర్లండి. వీళ్ళు దేశవ్యాప్తంగా ఏ పరీక్ష అయినా, నాట్ ఓన్లీ నీట్, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్సే కావచ్చు, ఇవాళ నీట్ తో పాటు నెట్ ఎగ్జామ్ కూడా అండి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఎగ్జామ్ కూడా ఇవాళ రద్దు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే దాని ఏ స్థాయిలో వీళ్ళు ఈ పరీక్షా విధానాలను ప్రభావితం చేస్తా ఉన్నారు, వీటి వల్ల ఎంత మందితో వీళ్ళు బేరసారాలు చేసుకుంటా ఉన్నారు, దీని వెనకాల జరుగుతున్నటువంటి లావాదేవీలు ఏంటి, ఎవరెవరు ఉన్నారు, పెద్ద తలకాయలు ఎవరు, కేంద్ర మంత్రులే దీన్ని నడిపిస్తా ఉన్నారా, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో జరుగుతుంది కాబట్టి పార్టీ పెద్దలే దీన్ని అంటే చీకటి ఒప్పందాల రూపంలో జరిపిస్తా ఉన్నారా, ఇవన్నిటిపైన నిజాయితీతో కూడినటువంటి వ్యక్తులతో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టను దిగజార్చేటువంటి పరిస్థితి. ఇవాళ విశ్వవిద్యాలయాలలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు యూనివర్సిటీ స్థాయిలో పిహెచ్డీలు చేసి ప్రొఫెసర్స్ అయ్యేటువంటి పరీక్షను కూడా ఇవాళ లీక్ చేస్తున్నారు, రద్దు చేస్తా ఉన్నారు. అంటే దాని వెనకాల ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం నెట్ నీటే కాదు, దేశ వ్యాప్తంగా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే 70కి పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షా పేపర్లు లీక్ అవ్వడం, నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ పేరు మీద, పరీక్షా పే చర్చ పేరు మీద విద్యార్థులతో కేవలం ఫోటోలకు పూజలు ఇచ్చి చర్చలు చెప్తారు, కానీ వాస్తవ విషయాలు వచ్చేసరికి మాత్రం ముఖం చాటేస్తారు, మౌనమున అయిపోతారు. ఇది చాలా సిగ్గుచేటు చర్య. ఇవాళ బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా గతంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పనిచేసిన గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో అతి క్లిష్టమైనటువంటి 8 అంశాలలో సెక్యూర్ గా ఉండేటువంటి పరీక్షా విధానానికి మనం నాంది పలికినాం. కేరళ ప్రభుత్వం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ విధానాన్ని అప్రిషియేట్ చేసి దేశవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి మోడల్ ని అడాప్ట్ చేసుకుని మనం పరీక్ష విధానాన్ని నిర్వహించడం. ఇప్పటి వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించినటువంటి ఏ పరీక్ష కూడా రద్దవలేదు. గతంలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతే కొన్ని పేపర్స్ లీక్ అయినాయో అవి పరీక్ష నిర్వహించినప్పుడు లీక్ అవ్వలేదు. అత్యంత ట్రస్టీ పర్సన్ అయినటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్, విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి, ఆ బీజేపీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం పైన మచ్చ వేయాలని, ప్రభుత్వానికి చెడు పేరు తీసుకురావాలని ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ చైర్మన్ గారి మొబైల్లో ఉన్నటువంటి పాస్వర్డ్స్ అన్నిటి కూడా కాపీ చేసి ఒక అమ్మాయితో ఆయనకు ఉన్నటువంటి సంబంధం వల్ల మేము మోటివేషన్ చేయడం వల్ల ఆ పేపర్లను తీసుకొని జరిగింది. కానీ పరీక్ష పేపర్లు నిర్వహిస్తున్న క్రమంలో, ఎగ్జామ్ పెడుతున్న క్రమంలో ఏ రోజు కూడా పేపర్లు లీక్ ప్రశాంత్ గారు చెప్పండి. రెండోది ఇంకో విషయం చాలా స్పష్టంగా, ఈ రోజు వ్యవహారం ఎట్లుంది అంటే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరి ఉంది. ఈ రోజు గతంలో స్వయాన కంప్యూటర్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు 16 క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యి 100 కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును పట్టుకొని 108కి పైగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ విషయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి రాష్ట్రం అంతా ఒక అగ్నిగుండం లెక్క మారి విద్యార్థి నాయకులు, ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీస్ అన్ని రాస్తారోకోలు, రోడ్ షోలు చేసి ఈ రోజు సాక్షాత్తు టీఎస్పీఎస్సీ దగ్గర ధర్నాలు చేసి అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి 15 కేసుల కింద ఈ రోజు జైల్లో పెట్టి ఇట్లా చేసినటువంటి క్రమంలో ఈ రోజు వీళ్ళకు కనీసం ప్రశాంత్ గారు ఒక విషయం, ఇప్పుడు నిజంగా పేపర్ లీకేజ్ సంబంధించి ఒక ఘటన జరిగితే కంప్యూటర్ శాఖ మంత్రి రాజీనామా చేయాలనా లేదా? చేసిండా? గతంలో కేటీఆర్ అనేటువంటి వ్యక్తి కంప్యూటర్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆ కంప్యూటర్ నుంచి డేటా చోరీకి గురైంది. లక్షల మంది జీవితాలతో ముడిపడినటువంటి వ్యవహారానికి సంబంధించి ఘటన వెలుగులోనికి వచ్చినప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి సంబంధించి నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటున్నారు. మరి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వారు ఒక మాట్లాడుతున్నప్పుడు మేము విన్నప్పుడు మీరు వినాలా, బీజేపీ వాళ్ళు ఓపికతో వినాల్సిన అవసరం ఉంది. వ్యక్తి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నారు జార్ఖండ్ లో. ఇవాళ బల్దేవ్ కుమార్ అనేటువంటి వ్యక్తి బీహార్ లో బీజేపీ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు.
వీళ్ళందరూ కూడా ఇప్పుడు- బీజేపీకి డైరెక్ట్ గా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పరీక్ష పేపర్ ఇవాళ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం కూడా బీజేపీ అనుబంధం, is no- మాఫియా, అవినీతి పరుల చేతిల్లో ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉంది. దీన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ప్రశాంత్ గారు, వ్యాపారంగా మలుచుకున్నారు. ప్రశాంత్ గారు, దేశ there is తలరాతలు no మార్చేటువంటి qualification. అత్యున్నతమైనటువంటి వైద్య విద్యను కూడా నడి రోడ్డు ప్రశాంత్ మీద గారు. అరేక్మాల్ రూపాయలుగా అమ్ముకుంటూ ప్రశాంత్ గారు, విద్యా వ్యవస్థ యొక్క అసలు రూపాన్ని కూడా There is- చాలా there is ఘోరంగా no చేస్తా ఉన్నారు. qualification. దీనికి there is no qualification to BRS leaders to talk Yeah. on the question paper leakages. There is no qualification to కాంగ్రెస్ the పార్టీ BRS కాంగ్రెస్ leaders పార్టీ తన to మేనిఫెస్టోలో talk on the పెట్టుకుంది. paper మేము leakages. అధికారంలో వీళ్ళు వస్తే స్వయంగా పేపర్ అరే రాష్ట్రంలో లీకేజ్ 16 question ప్రభుత్వాన్ని paper ఏర్పాటు leakage చేస్తామని పెట్టుకునే పరిస్థితి పట్టించుకోని వచ్చిందంటే రోజు దీని గురించి దేశంలో మాట్లాడితే BJP ఏమన్నా రాష్ట్ర రాష్ట్రాల్లో అర్హత ఉందా? వీళ్ళకి ఏ విధంగా చెప్పండి. పేపర్లు లీక్ అయినాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన మేనిఫెస్టోలో మొట్టమొదటి 50 లక్షల మంది 50 లక్షల మంది నిరుద్యోగుల మేము కూడా చెప్పిన చెలగాటమాడారు. ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఈ పేపర్ లీకేజీ తంతు అనేటువంటిది యాదృచ్ఛికంగా కాదు, విచ్చలవిడిగా జరుగుతూ ఉంటది. బీజేపీ అంటేనే పరీక్షలు లీక్ అవ్వడము, తన అనుబంధ మరి ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి చదువు రాని వారికి ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళ ప్రశాంత్ అర్హత గారు, ఏంటండి? ఓకే. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఇందాక మైనారిటీ మన వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళకు నాయకులు ఉద్యోగాలు ఎవరైతే ఇవ్వరు. మాట్లాడుతున్నారో, కేవలం కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు పార్టీ అర్హత ఎవరైతే వాళ్ళకి. ఇందాక Yes, yes. బీజేపీ దత్తు మీద గారు, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ రాజు కాంగ్రెస్ గారు, పార్టీ మాట్లాడండి. నాయకులు చరణ్ కౌశిక్ గారు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో కుంభకోణాలు చేస్తుంది, అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో అవినీతి చేస్తా ఉందని చెప్పేసి ఆయన కూడా మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ రోజు దొంగే దొంగ దొంగ అని అరుస్తే ఎవరన్నా నమ్ముతారా అండి? గత 60 సంవత్సరాల కాలంలో కుంభకోణాలకు పెట్టిన పేరే కాంగ్రెస్ పార్టీ కదా. కుంభకోణాలను సృష్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. 2G స్పెక్ట్రమ్ కుంభకోణము, బోఫోర్స్ కుంభకోణము, బొగ్గు కుంభకోణము, తర్వాత విమానాల తయారీ కుంభకోణము, తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసు కుంభకోణము, ఇన్ని కుంభకోణాలను సృష్టించినటువంటి పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కదా. చరణ్ కౌశిక్ గారు, మీరున్నారా? కుంభకోణాలకు ఈ రోజు మారుపేరు కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే అది ఎవరు కూడా సహించరు. ఒక విషయం, ఈ రోజు లైన్ లో ఉన్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు? చరణ్ కౌశిక్ గారు ఉన్నారా? యా, కొంచెం నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు ప్రశాంత్ గారు, చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ ప్రధానంగా సార్ ఇప్పుడు మీరు ఒక ఆరోపణ ఒక చేశారు. విషయం బీజేపీ మీరు అధికారంలోకి వచ్చిన ఒకసారి తర్వాత అనేక 2014 పేపర్ లీకేజ్ వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి. ఎవరైతే మిగతా పార్టీ నుంచి ఈ పార్టీలోకి వస్తే కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అంటున్నా వాడారు కదా. అసలు ప్రశాంత్ అన్న. మీరే ఈ 50 ఏళ్ల చరిత్రలో ఖచ్చితంగా పరిపాలనలో మీ దాంట్లోనే ఎక్కువ జరిగినది కూడా ప్రధానంగా ఆరోపణ ప్రశాంత్ గారు, బీజేపీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ గారు, పేరే కుంభకోణాల పార్టీ అంటున్నా. రాజుగారు పార్టీ అంటేనే కాంగ్రెస్ రాజుగారు పార్టీ. రాజుగారు ఒక విషయం చెప్తా ప్రశాంత్ గారు, ఒక విషయం చెప్తున్నా. చెప్పండి. ఈ రోజు ఒక పేపర్ లో వచ్చింది, ఏమని తెలుసా? 12 పక్కల 13 సున్నాలు పెడితే ఎంత అవుతుందో అన్ని లక్షల కోట్ల కుంభకోణాలు ఈ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిందని. నేను ఆ పేపర్ తీసి మొత్తం ఒక్కొక్క సున్నాలు లెక్క పెట్టిన, ఎంత అవుతుందా నాయన, ఇంత 12 పక్కల 13 సున్నాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంత అవినీతి చేసిందా అని చెప్పేసి 12 లక్షల కోట్ల కుంభకోణాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసి, బొగ్గు కుంభకోణము, 2G స్పెక్ట్రమ్ కుంభకోణము, నేషనల్ హెరాల్డ్ కేసు, ఆ తర్వాత భూలోక నుంచి ఆకాశం దాకా రాజుగారు మీ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారు. చరణ్ కౌశిక్ గారు, మీరు చెప్పండి. అన్ని కుంభకోణాలు మీ ఆయంలోనే జరిగాయి అంటున్నారు. ఎవరు కుంభకోణాలు చేసింది? మరి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలం కేంద్రంలో ఉండి మరి ఏం చేసింది? 2G స్పెక్ట్రమ్ లో సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? 2G స్పెక్ట్రమ్ పెద్ద ఎత్తున భూమి చూపించి 2014 అధికారులకు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే 160 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మీరు వచ్చిన తర్వాత ఏమన్నా నిరుద్యోగం తగ్గిందా? ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అప్పులు పెరిగినాయి. కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేయడం తోటి 1,86,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారుల మేలు జరిగింది తప్ప ఈ దేశంలో సాధారణ ప్రజలకు రాని మేలు జరగలే.
2 కోట్ల ఉద్యోగాలను ఇస్తానని చెప్పేసి 7 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇచ్చి 20 కోట్ల ఉద్యోగాలు ఇవాళ పార్లమెంట్ సాక్షి చెప్పింది ఏంటంటే 7 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇచ్చి చెప్పింది నరేంద్ర మోడీ గారు. ఇక మీరు కుంభకోణాల గురించి మాట్లాడితే దేశంలో తైలంగా నవ్వుకుంటారు. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి అదాని బొగ్గు 4,500 రూపాయలు కోల్ ఇండియా సప్లై చేస్తుంది. అదాని బొగ్గుకి 24,500 రూపాయలు ఇస్తుంది ఎవరు మరి? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కదా. అంటే అదాని అంబానీ కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ దేశంలో ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. కాబట్టి మొన్న దేశంలో చూసిన ఫలితాలన్నీ కూడా ఏ విధంగా మాకు 400 సీట్లు వస్తాయంటే ఏ విధంగా భారతీయ జనతా పార్టీ 240 సీట్ల పరిమితమైందో అందరూ చూసిరు. అదే కాకుండా ఎన్టీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ అని చెప్పేసి దేశంలో ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈనాడు జాతీయ స్థాయిలో యూనివర్సిటీలు కావచ్చు, యూజీసీలు కావచ్చు, అదే జాతీయ స్థాయి టెస్టింగ్ ఏజెన్సీలో కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మీరు చెక్ చేసుకోండి ఏ యూనివర్సిటీలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ భావజాలం ఉన్నటువంటి ఏపీలో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఎలాంటి క్వాలిఫికేషన్ చెప్పినా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాతి లేదు. కాబట్టి ఈ దేశంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎవరంటే ఈనాడు అజిత్ పవార్ ఎవరు చెప్పండి మరి? అజిత్ పవార్ 70,000 కోట్ల కుంభకోణం చేసి ఉరిదీయాలని చెప్పింది నరేంద్ర మోడీ గారే కదా. సురేంద్ర గారి మీద కేసు ఏమైంది? అదే హేమంత్ బిశ్వా శర్మ మీద కేసు ఏమైంది? అదే కాకుండా సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అదే కాకుండా మొన్న అశోక్ చవాన్ జాయిన్ అయితే రాజ్యసభ ఇచ్చింది మీరు. గతంలో వారి మీద పెద్ద ఎత్తున కుంభకోణాలు ఉన్నాయి. అశోక్ చవాన్ గారి మీద కుంభకోణాలు ఉన్నాయి. అదే కాకుండా దేశంలో పెద్ద ఎత్తున మీ పార్టీలోకి వస్తున్న వ్యక్తులంతా కూడా సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసుల వ్యక్తులు మాత్రం వస్తా ఉంటే మీ పార్టీలో వచ్చిన తర్వాత పునితులు అయిపోతా ఉన్నారు. మొన్ననే ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా వారి సమావేశంలో మాట్లాడారు. ఏదైతే దేవుడిని అతిగా వాడుకున్న వ్యక్తులకు శిక్ష పడుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి గురించి ఆర్ఎస్ఎస్ మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా దేవుడి పేరు చెప్పి రాజకీయం చేసారో అందరూ చూసారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ బురదల్ని 2014 వచ్చిరు, 2019 వచ్చిరు, మూడోసారి రామ మందిరం పేరు మీద పెద్ద ఎత్తున ప్రాపగాండా క్రియేట్ చేసి మూడోసారి అధికారంలోకి వచ్చి కానీ మీరు చేసిన డెవలప్మెంట్ ఏదో చెప్పండి అంటే ఇప్పుడు చెప్పలేదు. మీరు వచ్చిన తర్వాత రూపాయి పథకంగా కాపాడినా ఏమైనా అప్పులు తక్కువ చేసిరా, ప్రభుత్వం సంవత్సరం నెలకొల్పిరా, ఉన్న సంవత్సరం మొత్తం మిగతా డిబేట్స్ లో మనం మాట్లాడదాం. కానీ చివరిగా చెప్పండి, పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సార్, ఇప్పుడు ప్రధానంగా ప్రధానమంత్రిగా స్పందించాల్సిన అవసరం ఉంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంటే పార్లమెంట్ గురించి చర్చ చేయాలి. ఎందుకంటే మణిపూర్ అల్ల గురించి పార్లమెంట్ లో మాట్లాడదామంటే ప్రధానమంత్రి గారు అక్కడ మాట్లాడే సభ్యులందరూ కూడా బయటికి పంపించారు. తర్వాత మణిపూర్ ను కనీసం సందర్శించిన పాపాన ప్రధానమంత్రి గారు పోలేదు. మన్ కీ బాత్ లో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న విద్యార్థులంతా బాధలు ఉంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఓదార్చారు. మరి మన్ కీ బాత్ ద్వారా కనీసం ఓదార్స్తే ఈ దేశంలో విద్యార్థులంతా కూడా ఒక ప్రధానమంత్రి గారిని మాకు భరోసా ఇచ్చారు. కాబట్టి పారదర్శకంగా ఎగ్జామ్ జరుగుతాయని చెప్పేసి వారు నమ్ముతారు. కానీ పారదర్శకమైనటువంటి విచారణ జరుగుతలేదు. పారదర్శకంగా ప్రధానమంత్రి గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల సమస్య, దేశంలో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 24 లక్షల మందికి సంబంధించిన సమస్య. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా దోషుల విషయంలో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలా. కేసులు తాత్సారం చేసే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశం. కాబట్టి త్వరితగతిన విచారణ పూర్తి చేసి దోషుల మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా పారదర్శకమైనటువంటి ఎగ్జామ్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో జాతీయ స్థాయిలో అన్ని ఎగ్జామ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటి విషయంలో ఇట్లా జరిగితే భవిష్యత్తులో జరిగే ఎగ్జామ్స్ విషయంలో కూడా విద్యార్థులంతా కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా పారదర్శక ఎగ్జామ్స్, అదే పారదర్శకమైన విచారణ జరగాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుకుంటా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా కూడా విచారణ జరిగితే ఖచ్చితంగా విద్యార్థుల న్యాయం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థుల న్యాయం జరిగితే ఒక జీవితం నిలబడే అవకాశం. కాబట్టి జీవితాలతో చెలగాటం ఆడొద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుకుంటా ఉన్నాం. రైట్. ఇక దత్తాత్రేయ గారు మీరు చెప్పండి, చివరగా చెప్పండి, ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి అంటే భవిష్యత్తులో జరగకుండా? ఫస్ట్ ఒకటండి, ఓకే, ఈ దేశంలో విశ్వసనీయతను కోల్పోయినటువంటి ఎన్టీఏను రద్దు చేయాలి. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజమైనటువంటి దోషులను, ఈ మాఫియాలను, ఈ అవినీతి పరులను, ఈ బీజేపీ పార్టీ నాయకులను ఖచ్చితంగా శిక్షించాలి. పాలించే నాయకుడు అయినటువంటి మోడీ వీళ్ళందరూ కూడా అతన్ని కారణ జన్ముడు, దేవుడు అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి దేవుడు అయినటువంటి మోడీకి ఇంకా ప్రజాక్షేత్రంలో కూర్చొని ప్రజలను పాలించేటువంటి నైతిక హక్కు లేదు. ఆయనకు ఒక గుడి కట్టించేస్తే సరిపోతుంది, ఆయన పూజించుకుంటూ కూర్చుంటారు వాళ్ళ భక్తులందరూ కూడా. ఒకటి. రెండోది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వైద్య విద్య ఏదైతే ఇంత ప్రతిష్టాత్మకంగా ఉందో
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రులు చాలా మంది మాకు ఫోన్లు చేసి మేము మా పాప భవిష్యత్తు మొత్తం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం అయిపోయింది, దీన్ని ఏ విధంగా పూడ్చుకోగలుగుతాం అంటా ఉన్నారు. దీని అన్నిటికీ కారణమైనటువంటి మోడీ ఎగ్జామ్స్ సమయంలో బయటకు వచ్చేసి పరీక్ష పే చర్చ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించేసి ప్రజలందరితోటి అబ్బా ప్రధానమంత్రి పిల్లలతో మాట్లాడుతున్నటువంటి శబాస్ అనిపించుకుంటాడు. ఇవాళ నిజమైనటువంటి ఏదైతే సంఘటన జరిగిందో, విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందో, మానసిక వేదనలో ఉన్నాడో మోడీ ఎందుకు మాట్లాడడం లేదు అంటే మోడీ మౌనం మోడీ అనేటువంటి వ్యక్తి అంగీకరించినట్టే ఈ దేశంలో పేపర్ లీక్ అయిన అంగీకరించినట్టే ఇది. కాబట్టి దీని మోడీ పాత్ర ఉంది, దేవేంద్ర ప్రధాని గారి పాత్ర ఉంది, ఖచ్చితంగా బీజేపీ నాయకుల పాత్ర ఉంది. కాబట్టి ఈ బీజేపీకి ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రజలను పాలించే నైతిక హక్కును కోల్పోయింది. ఇది మాఫియాల చేతుల్లో, మత విద్వేష శక్తుల చేతుల్లో ఈ దేశం వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా తన పదవి నుంచి వెళ్ళిపోతే తన గౌరవం ఉంటుందని చెప్పి చెప్తున్నాం. ఆయనకు గుడి కట్టిస్తే దేవుడు అయిపోతాడు, పూజించుకుంటూ కూర్చుంటారు ఈ బీజేపీ నాయకులను తెలియజేస్తాం. రాజు గారు మీరు చెప్పండి, అంటే ఈ వ్యవహారానికి మోడీ గారు వచ్చి పేపర్ లీక్ చేయమని చెప్పిండా? మోడీ గారు వచ్చి పేపర్ లీక్ చేయమని చెప్పిండా? ఈ కామెంట్స్ చేస్తా అంటే చెప్పండి ఆన్ ద రికార్డ్, మేము డెఫినెట్ గా దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాము. 200% మోడీ ప్రమేయం 100% క్రియేట్ చేసింది క్యారెక్టర్ మోడీ అండి. వాట్సాప్ మోడీ అంత తప్పేం కాదు. ఈ దేశంలో మత విద్వేషాలు సృష్టించడంలో నిందితుడు, గోతుల అల్లర్లలో నరేంద్ర మోడీ నిందితుడు, శిక్ష చాలా కేసుల్లో మోడీ అనేటువంటి వ్యక్తి ఈ దేశాన్ని ఎంత ఇబ్బంది పెట్టిండో మనం చాలా కేసుల్లో చూసాం. నరేంద్ర మోడీ అంత సొక్కమేం కాదు, ఆయన 100% ఆయన ప్రమేయం ఉంది. ఇలాంటివి జరిగిన వాటప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. దేశ ప్రధాని గారు సమాధానం చెప్పాలి కదా తల్లిదండ్రులకు, పిల్లలకు. ఎందుకు మౌనంగా ఉంటావు? రాజు గారు చెప్పండి. ప్రశాంత్ గారు, ఈరోజు ఒక దేశ ప్రధాన మంత్రి ఎన్నికల తర్వాత ఎవరికైనా ప్రధానమంత్రి ఆయనను వ్యక్తిగతంగా దూషించడం గాని, డెరిగేటరీ కామెంట్స్ చేయడం గాని ఎవరైనా చేస్తే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు గత పరిపాలన మనం చూసినాం. మీ అధికారంలో ఉన్నప్పుడు మీ హయాంలో పేపర్ లీకేజ్ జరిగితే మరి మీరెందుకు చేయలేదు? ఈ రోజు మాట్లాడుతారు కదా, ఆ రోజు మీరు రాజీనామా, ముఖ్యమంత్రి స్పందించి రాజీనామా చేయలేదు కదా. కేంద్ర ప్రభుత్వం తేల్చండి కదా, నీకు అంటే ఎవరు అంటే ఇప్పుడు ఒకవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కూడా కేసీఆర్ ను విపరీతంగా విమర్శించారు, తిట్టిరు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన వారిని కూడా తిట్టిరు. ఇప్పుడు ప్రధానంగా ప్రధానమంత్రిని అంటే ప్రధానమంత్రి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించొద్దు, అదేవిధంగా ముఖ్యమంత్రులను కూడా వ్యక్తిగతంగా విమర్శించొద్దు అనేది మాత్రం ప్రధానంగా అందరికీ చెప్పాల్సిన విషయం. దీనికి సంబంధించి మీరు చెప్పండి. నేనేమంటున్నా, మీరు ఒకవేళ సరే గతంలో పేపర్ లీకేజ్ తెలంగాణ రాష్ట్రంలో అయినప్పుడు మీరు కూడా రాజీనామా చేసి ఉంటే ఇప్పుడు మీరు మాట్లాడితే ఎవరైనా నమ్ముతుండే. మీరు చెయ్యకుండా ఇప్పుడు వేరే వాళ్ళ మీద మీరు ఏది పడితే అది మాట్లాడితే ఎవరు వినరు కదా. కంప్యూటర్ శాఖ మంత్రి రాజీనామా చేయలే, పైసల శాఖ మంత్రి రాజీనామా చేయలే, ముఖ్యమంత్రి రాజీనామా చేయలే. గతంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసి ఉంటే ప్రజలకు మీ మీద నమ్మకం ఉంటుండే, మీ మీద భరోసా ఉంటుండే, మీ మీద విశ్వాసం ఉంటుండే. కాబట్టి మీరు చెప్తే ఏదైనా నమ్ముతుండే. మీరే అప్పుడు జరిగినటువంటి వ్యవహారంలో మీరే అధికారంలో ఉన్నారు, మీరు స్పందించలేదు. ఎంతో మంది ఆందోళన చేస్తే స్పందించలేదు. కాబట్టి వీళ్ళ మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా మీరు ఫైనల్ గా చెప్పమన్నారు కాబట్టి తప్పకుండా ఈ రోజు ఈ నెట్ కు సంబంధించిన ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చిందో ఈ ఘటన మీద 100% చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తు వేగంగా జరుగుతుంది. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దోషులు ఎవరున్నారో వాళ్ళ మీద శిక్షలు ఏ రకంగా పడతాయో మీరు చూడండి. 100% ఈ రోజు దేశంలో ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద వాళ్ళ భవిష్యత్తును కాపాడంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. 100% 24 లక్షల మంది కుటుంబాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి ఆ ఘటన ఎవరైతే ఈ లీకేజ్ ఘటనలో ఉన్నటువంటి వ్యక్తులను, ఎంత పెద్ద వ్యక్తులైనా, మళ్ళొకసారి చెప్తున్నాము, ఎంత పెద్ద వ్యక్తులైనా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా గానీ తప్పకుండా వాళ్ళందరి మీద శిక్షలు పడే రకంగా, వాళ్ళందరి మీద కఠినమైనటువంటి కేసులు నమోదు చేసే విధంగా వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు కూడా పోటీ పరీక్షలు
రాయకుండా చేసేటువంటి బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. సరే, మొత్తానికైతే ఈ రోజు మీరు ముగ్గురు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వారు, ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు వారి బాధలు అన్ని తెలిసిన వారు కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడిన ఈ యొక్క అమూల్యమైన ఈ ఏదైతే విషయాలు ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా కేంద్రం దీనిపైన దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇట్లాంటి పేపర్ లీకేజ్ వ్యవహారాలు ఇటు రాష్ట్రమైనా ఇటు దేశమైనా ఎక్కడ కూడా జరగకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. ఖచ్చితంగా వారి ఆ చర్యలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇట్లాంటి పేపర్ లీకేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాల పైన ఉంటుందనేది కూడా ఈరోజు మనం చెప్పొచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్. ముగ్గురు ప్యానల్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ యొక్క నీట్ వ్యవహారానికి సంబంధించి కేంద్రం ఖచ్చితంగా కంటి తుడుపు చర్యలు కాకుండా ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా దోషులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం పైన ఉంది. మొత్తానికైతే ఈరోజు ఈ డిబేట్కి సంబంధించిన ముగ్గురు ప్యానల్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరొక డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.